ఒకవైపు ప్రపంచ నాయకులందరూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ చేరి ఆయన ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరడానికి క్యూ కడుతున్నారు. కానీ మరోవైపు మన ప్రధాని మోదీ మాత్రం ఎంతో ప్రశాంతంగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ట్రంప్ పిలిచిన మోదీ ఎందుకు వెళ్ళలేదు? దీని వెనక ఉన్న దౌత్యపరమైన మాస్టర్ స్ట్రోక్ ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ గురించి ఎవరైనా అడిగితే మన ప్రధాని మోదీ గారు బహుశా ఇలా సమాధానం చెబుతారేమో, అలాంటివి జరుగుతూనే ఉంటాయిలే. అసలు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అంటే ఏంటి? గాజాలో శాంతిని నెలకొల్పడానికి, ప్రపంచాన్ని శాంతియుతంగా మార్చడానికి అంటూ ట్రంప్ ఏర్పాటు చేసిన ఒక క్లబ్ ఇది. కానీ పైకి కనిపించేంత గొప్పదేమీ కాదు. దీని వెనక ఉన్న అసలు నిజాలు వేరు. మొదటిది, ఇది ఐక్యరాజ్య సమితి UN ని పక్కన పెట్టి ట్రంప్ తన సొంతంగా నడిపే ఒక ప్రైవేట్ క్లబ్ లాంటిది. రెండవది, ఇందులో ఎవరైనా చేరొచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి నియంతలకు కూడా ఆహ్వానం ఉంటుందని ట్రంప్ చెప్పారు. మూడవది, అత్యంత ముఖ్యమైనది, వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం ఇందులో శాశ్వత సభ్యత్వం కావాలంటే $1 బిలియన్ చెల్లించాలట. అంటే ఇది శాంతి కోసం ఏర్పాటు చేసిన బోర్డు కాదు, డబ్బున్న వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఒక బిజినెస్ క్లబ్. ఈ కారణాల వల్లే భారతదేశం ఎంతో తెలివిగా దీనికి దూరంగా ఉంది. మన ప్రధాని మోదీ ఈ డ్రామాకు దూరంగా ఉండడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. భారతదేశం ఐక్యరాజ్య సమితి లాంటి అధికారిక వేదికలను నమ్ముతుంది, ఇలాంటి ప్రైవేట్ క్లబ్బులను కాదు. ఇజ్రాయెల్ పాలస్తీనా లాంటి సున్నితమైన విషయంలో మనం ఎవరి పక్షం వహించకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తాం. మన శత్రువైన పాకిస్తాన్ కూడా ఇందులో ఉన్నప్పుడు మనం అనవసరమైన వేదికలను పంచుకోము. ప్రపంచ నాయకులందరూ ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంటే భారతదేశం మాత్రం తన ఆత్మ గౌరవాన్ని, తన విదేశాంగ విధానాన్ని నిలబెట్టుకుంది. ఇది కదా అసలైన విశ్వగురు అంటే. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని మీరు భావిస్తే కామెంట్స్ లో జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.